ఆశీర్వాదములకు వారసులు అవటానికి పిలిచి ఆ ప్రాంతం నుంచి బయటికి రావయ్యా అంటే ఆలోచిస్తున్నాడంట. ఇక భార్య చేతులు పట్టుకొని, లోతు చేతి పట్టుకొని, బిడ్డల చేతి పట్టుకొని లాక్కుని వస్తున్నాడంట. ఈరోజు లాక్కు వెళ్ళాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నిన్ను శ్రమల్లో విడిచిపెట్టాలనుకోవట్లేదు. లాక్కు వెళ్ళే పరిస్థితులు కొన్ని ఉంటాయి. రోగం వచ్చి, కాళ్ళు చేతులు పడిపోయి, యాక్సిడెంట్లు అయ్యి, సైడ్ ఎఫెక్ట్లు అయ్యి, అవయవాలు పాడైపోయి, ఇవన్నీ ఏంటంటే దేవుడు నిన్ను రక్షణలోనికి లాక్కు వెళ్ళాలనుకుంటానికి సూచనలు ఇవన్నీ. ఈ లాక్కుని వెళ్ళే విధానాలను తిరస్కరించి ఆలోచిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో అలాగే దేవుడు లాక్కుని వెళ్తాడు. అప్పుడు కూడా నువ్వు తడువు చేస్తే నీ ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం శ్రమల పాలు చేయడు. మరి ఇక్కడ ఆహాబు ఏమన్నాడు? నువ్వే అన్నాడు. కానీ దానికి కారణం ఎవరని అంటున్నాడు అక్కడ 18వ వచనంలో ఏలియా అంటున్నాడు, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారునై